రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే స్టేషన్ను కేంద్రం ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావాలని ఆ దిశగా ఉద్యమించాలని అవసరం ఉందని రైల్వే లైన్ సాధన సమితి కన్వీనర్ నారాయణ టీఎస్సీఓ జిల్లా అధ్యక్షులు అశోక్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నిన్న జరిగిన సన్నాహక సమావేశానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై తీర్మానం చేసినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 16 నుంచి రీలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే రైల్వే లైన్ కోసం సైతం ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, రైల్వే లైన్ను సాధించుకునేంత వరకు పోరాటం సాగించాలని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ వెంటనే ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ నిలబడము. మన ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే సాధన కమిటీ సమావేశం, సన్నాహక సమావేశం నిన్నటి రోజు జరిగింది. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, పార్టీలు ఇవన్నీ కూడా పాల్గొని మరి ఒక తీర్మానం చేయడం జరిగింది. అందులో ఈ పండుగ తర్వాత 16వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేయాలని, రెండవది పెద్ద ఎత్తున గడప గడపకు ఈ తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో రైల్వే ఉద్యమాన్ని కూడా అట్లా తీసుకోవడానికి నిర్ణయం జరిగింది. ఇప్పుడు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఉంది, రైల్వే బెడ్ అందులోనే ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి గారు. మరి ప్రజాప్రతినిధులు మరి ఇప్పుడు ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దాదాపు 4 నుంచి 5 మరి ఎమ్మెల్యేలు ఉన్నారు. కావున మరి ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది పార్టీలకు అతీతంగా మరి అందరూ ఒకటే, మరి ప్రజా సంఘాలు కానీ అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఒకటే ఇలా